వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మిశ్రీ. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే సబ్జా గింజలు. సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు మండిపోతున్నాయి. మరి మండే ఎండలో ఏం తీసుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సబ్జా గింజలు తీసుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మీకు తెలుసా? తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇప్పుడు అందులో ఏం లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు ఎక్కువ మంది సబ్జా గింజలను నానబెట్టుకొని వాటిలో కలకంద వేసుకొని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన వంటికి చలువ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మనకు కూడా తెలుసు అనుకోండి, ఎండాకాలం అప్పుడే మండిపోతుంది. ఉదయం 10 దాటితే చాలు మాడ పగిలిపోయే ఎండ దంచి కొడుతోంది. దాంతో ఒంట్లో వేడి కూడా పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, లెమన్ వాటర్, పుదీనా నీరు, మజ్జిగ వంటివి తరచుగా తీసుకుంటూ ఉంటారు. అయితే వేసవిలో చలువ చేసే మరో పదార్థం కూడా ఉంది. అదే సబ్జా గింజల పానీయం. సబ్జా గింజల పానీయం ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు ఎక్కువ మంది సబ్జా గింజలను నానబెట్టుకొని వాటిలో కలకండ వేసుకొని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దానిని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలువ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో మన శరీరానికి హైడ్రేట్ గా చల్లగా ఉండాల్సిన అవసరం కూడా పెరుగుతుంది. వేసవిలో మన ఆరోగ్యం, శరీరం హైడ్రేటింగ్, యాంటీ ఆక్సిడెంట్లు, రిచ్ సీజనల్ పండ్లను తీసుకోవటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన కొన్ని విత్తనాలను తీసుకోవటం వల్ల కూడా మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అటువంటి విత్తనం సబ్జా లేదా తులసి గింజలు. వీటిని సాధారణంగా ఫలూడా గింజలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విత్తనాల్లో ప్రోటీన్లు, కీలకమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా సబ్జా గింజల్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ చియా విత్తనాల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు లేని కారణంగా వాటిని ఆసియన్ సూపర్ ఫుడ్ గా కూడా పరిగణిస్తారు. ఈ గింజల్లో పీచు, శ్లేష్మం పుష్కలంగా ఉన్నందున అవి మలబద్ధకాన్ని తగ్గించడంలో, ప్రేగు కదలికను ప్రోత్సహించడం, సంతృప్తిని కలిగించడం, మూత్ర విసర్జన, మూత్రపిండాలను కూడా ఎంతగానో నయం చేస్తుంది. పిండిని రక్తంలో చక్కెరగా మార్చడం ద్వారా బరువు తగ్గటంలో చాలా సహాయపడుతుంది. అలాగే సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఫలితంగా బరువు తగ్గటంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. సబ్జా గింజలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. చర్మం, కేశ సంరక్షణలో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. తులసి గింజలు చర్మం, జుట్టుకు మంచివి, చాలా సహాయపడుతుంది కూడా. ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వికారంగా లేదా వాంతి వచ్చిన విధంగా ఉంటే కూడా సబ్జా గింజల పానీయం తాగటం ఎంతో మంచిది. అలాగే గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు కూడా అన్ని దూరం అయిపోతాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలు సబ్జా గింజలు తీసుకునే ముందు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి తీసుకుంటే చాలా మంచిది. అలాగే పిల్లలకి సబ్జా గింజల నీటిని ఇచ్చినప్పుడు సబ్జా గింజలను నీటిలో చాలాసేపు నానబెట్టి చక్కగా నానిన తర్వాతే పిల్లల చేత తాగించాలి. అలా తాగిస్తేనే వాళ్ళకి పోషకాలు అనేవి అన్నీ వస్తాయి. ముఖ్యంగా కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లలకి సబ్జా గింజలని ఇచ్చినప్పుడు చక్కగా నానబెట్టి ఇస్తే వాళ్ళకి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా వాళ్ళకి చేరుతాయి. అయితే సబ్జా గింజలు తాగటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగో సమ్మరే కాబట్టి ఈ వీడియో చేశామో, అందుకని ప్రతి ఒక్కరు సబ్జా గింజల నీరు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ అనేవి మీకు వస్తాయి. కాబట్టి ఈ వీడియోలో ఉన్న టిప్స్ అన్ని కూడా ఫాలో అయిపోయి సబ్జా గింజలు తాగి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.